గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే డబ్బు విపరీతంగా సంపాదించాలని తపన బాగా పెరుగుతుంది. అంటే సంపాదన కోసం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. అనేక రకాల అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడమే కాదు సంపాదన కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే భూములు కొనడం కానీ గృహాలు కొనడం కానీ వాటిల్లో పెట్టుబడులు పెట్టడం కానీ ఈ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి చక్కగా పెట్టుబడులు పెట్టచ్చు. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్లు కొన్నా కూడా మీకు బాగా లబ్ధి కనపడుతుంది. బంగారం మీద పెట్టచ్చు, వెండి మీద పెట్టచ్చు. అయితే షేర్లు ట్రేడింగ్లో పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి మీ జాతకం ఎలా ఉందో చూపించుకుని పెట్టండి. ఎందుకంటే దానికి ఖచ్చితంగా జాతక బలం చాలా ముఖ్యం. అలాగే వస్తువులు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ కొత్త వాహనాలు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది ఈ నెల. ఇంటి అవసరాల కోసం చెడిపోయిన వస్తువులు రిపేర్లు చేయించుకోవడం కోసం మీ ముఖ్యమైనటువంటి ఖర్చుల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే పిల్లల కోసం కుటుంబ సభ్యుల కోసం తిరగడానికి ప్రయాణాలకి సంతోషాలకి సుఖాలకి భోగాలకి ప్రేమించిన వాళ్ళ కోసం కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారని చెప్పొచ్చు. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది కాబట్టి చాలా శాతం అప్పులు తీరతాయి. అయితే కొత్తగా అప్పులు చేసే వాళ్ళు మాత్రం దేనికి అప్పు చేస్తున్నారో అది ముఖ్యం. ఎందుకంటే మీరు ఏదైనా వ్యాపారం పెట్టడానికో ఇల్లు కొనడానికో చేస్తే అప్పు పర్వాలేదు. కానీ అదే అప్పుని దుబారా కోసం సరదాల కోసం సంతోషాల కోసం భోగాల కోసం చేస్తే ఇబ్బంది పడతారు. ఈ మధ్యకాలం ఈఎంఐలు క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత ప్రతి వస్తువుని దాంతో కొనడం లేదా అవసరమైనటువంటి ప్రతి వస్తువు చూసిన ప్రతి వస్తువు అవసరం ఉన్నా లేకపోయినా కొనడం వల్ల ఆ రుణాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కానీ ఎవరో ఒకరు చెడగొడుతూ ఉంటారు, జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులతో వివాదాలు పెట్టుకోకండి. కోపంగా ఎవరితోటి మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట గొడవలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తులతోటి సంతోషంగా కలవడం శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా కష్ట సుఖాలు పంచుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశంతో పాటుగా ఉద్యోగం మారాలన్నా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా చాలా అనుకూలంగా కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలము. కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య ప్రేమ పెరగడమే కాదు భవిష్యత్తు గురించి వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడమే కాదు క్రమశిక్షణతోటి పనులు పూర్తి చేస్తారు. దానివల్ల అన్ని పనులు మీకు సజావుగా సాగుతాయి. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్ ఏంటి, రాబోయే ఎన్నికలు ఎలా సిద్ధమవ్వాలి, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, కార్యకర్తలు ఎలా పోగు చేయాలి, విజయం ఎలా పొందాలనే విషయంలో చాలా అద్భుతంగా తెలివితేటల కోసం ప్రదర్శిస్తారు, సలహాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయి, అపార్థాలు తగ్గుతాయి, అండర్స్టాండింగ్లు పెరుగుతాయి. యోగాసనాలు మెడిటేషను వ్యాయామం పట్ల ఆసక్తి ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి మార్పు మీలో కనపడుతుంది. అందుకనే కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఫ్యాక్ట్ ఫుడ్ సమతుల్యమైనటువంటి మిశ్రమైనటువంటి ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో తీసుకోండి. ఎక్కువగా నిద్రపోండి. ఎక్కువగా నిద్రపోవడం అంటే మరీ ఏదో సోమరిపోతులే కాదు, సమయానికి నిద్రపోండి. రాత్రి తొందరగా పడుకోండి. రాత్రి ఫోన్లు చూడడం మానేయండి. పొద్దున్నే ఖచ్చితంగా వ్యాయామం చేయండి. ఓ పావుగంట పూజ చేసుకోండి. అంతే, సమయాన్ని తినండి. ఇంకేం చేయక్కర్లేదు, మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కాబట్టి ఎందుకంటే దీర్ఘకాలిక రోగాలు పెరుగుతున్నాయి, జాగ్రత్త. ప్రతి విషయాన్ని మాత్రం కొత్తగా ఆలోచిస్తారు. ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా స్త్రీలు ప్రాముఖ్యతను చూపిస్తారు. వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదనుకోండి, మీరు ఈ నెలలో ప్రయత్నం చేస్తే అవుతాయని చెప్పచ్చు. అలాగే ఎవరికైనా వివాహం కోసం ప్రయత్నం చేసినా అవకాశాలు. కాకపోతే వివాహం అవ్వాలన్నా ఉద్యోగం రావాలన్నా సంతానం కలగాలన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ దశలు ఎక్కడ ఉన్నాయి చూస్తే ఒకవేళ అవసరమైతే ఇద్దరు దోషాలు అంటే వాటి పరిహారాలు చేయించుకుంటే తొందరగా పెళ్ళిళ్ళు అవ్వడం ఉద్యోగాలు రావడం వ్యాపారాలు అన్నిటికీ సంబంధం జాతకం. అందుకనే ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు లేదా అవసరమైతే పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్తూ ఉన్నట్లయితే మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేయొచ్చు.
బాగా కష్టపడతారు, కానీ ఫలితం తక్కువగా ఉంటుంది, కంగారు పడకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఏది పడితే అది వ్యాపారం పెట్టేస్తే సక్సెస్ అవ్వదు. ఆ ప్లేస్ ఏంటి, ఏం పెట్టాలి అన్నీ ఆలోచించుకుని చేస్తే సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. కొత్త వ్యక్తుల్ని నమ్మి పెట్టుబడులు పెట్టకండి. అదే షేర్లు ట్రేడింగ్ల విషయంలో కానీ, లేదా స్థలాలు అవ్వచ్చు, ఏదైనా సరే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే నమ్మకండి. బాగా కష్టపడితే మాత్రమే పనులు అవుతాయి ఈ నెలలో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా మార్పులు తీసుకురావాల్సిందే, లేకపోతే శస్త్రచికిత్సలు ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం మానేయవలసిందే. టీ కాఫీలు కూడా కొంచెం తగ్గించండి. ఇక కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తి చేయాలనుకుంటారు. స్నేహితుల యొక్క సహకారం మీకు లభించబోతోంది. కాకపోతే వాడుకుని వదిలేసే స్నేహితులు ఉంటుంటారు, జాగ్రత్త. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటుగా గతంలో మీరు చేసిన ఆధ్యాత్మిక పూజలు కానీ, యజ్ఞాలు, యాగాల ఫలితం కానీ మీకు ఈ నెలలో అనుభవించబోతారు. అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు, తీర్థయాత్రల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అయితే వివాహం కుదరక ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఖచ్చితంగా వివాహ యోగం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తూ లేదా మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళకి సంతాన యోగాలు కూడా ఉన్నాయి. మానసిక ఆనందం అంటే పిల్లల ఎదుగుదల చూసి ఆనందపడడం కానీ, వాళ్ళ ప్రయోజకులు అవడం మీకు ఆనందాన్ని కలిగించడం కానీ కనపడుతుంది. కానీ ఏదేమైనా ఖర్చులు కూడా ఉన్నాయి పిల్లల వల్ల, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమో, రకరకాల చదువుల కోసమో. ఇక మిమ్మల్ని విమర్శించేవారు పెరుగుతున్నారు ఈ నెలలో, కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోకండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ పని మీదే ఉంచుకోండి. అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే మీరు సరిగ్గా వెళుతూ ఉన్న అవతల వాళ్ళు సరిగ్గా రాకపోతే మీకే ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, అన్నీ ఇబ్బంది. కాబట్టి ఫోన్లు చూస్తూను ఎక్కడో ఆలోచిస్తూ డ్రైవింగ్లు చేయకండి. సీట్ బెల్ట్, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. రాంగ్ పార్కింగ్లు చేయకండి. సిగ్నల్ జంపింగ్ అస్సలు చేయకండి. కొంతమంది మిమ్మల్తో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు ఈ నెలలో, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి, తప్పించుకోండి. మీ గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. మీరు గతంలో కన్నా భూములకి రేట్లు పెరుగుతాయి. గతంలో ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకపోతే ఈ మొండి బకాయిలు ఈ నెలలో వసూలు అవుతాయి. అలాగే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయని చెప్పొచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. అలాగే చక్కని గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు పొందగలుగుతారు. లేదా వడ్డీ తాకట వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వీసాలు మంజూరు అవుతాయి. అలాగే ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత, వివాహం లేదా కుటుంబంలో మీ ప్రేమకు అంగీకారం తెలిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా పెండింగ్ బిల్ అని కొనుక్కొచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు, ఇండస్ట్రీలు పెట్టచ్చు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడానికి గవర్నమెంట్ మీకు చక్కగా లోన్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అలాగే రాతకోతలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. అలాగే వ్యాపార లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. కాకపోతే వ్యాపారంలో చేసే తప్పు ఏమిటంటే అంటే కనుక ఎక్కువ మార్జిన్స్ వేసుకోవడం ఎప్పుడూ నష్టమే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోవాలి, తక్కువ మార్జిన్తో వ్యాపారం చేయాలి. దానివల్ల పేరుతో కూడుకున్న డబ్బు వస్తుంది మీకు, తద్వారా వ్యాపారానికి డోకా ఉండదు. కాబట్టి మార్జిన్ తగ్గించుకున్న ప్రతి వ్యాపారస్తుడు సక్సెస్ అవుతాడు ఈ నెలలో. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా మెలగండి. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి, నిర్మాతలకు మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనలాభం కనపడుతుంది. పనులన్నీ సకాలంలో చేయగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. డబ్బులు బాగా సంపాదించడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటే ఈ నెల చాలా బాగుంటుంది. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తే కాదు, చదువు యొక్క విలువ తెలుసుకోగలుగుతారు. అలాగే పుస్తకం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే నేర్చుకున్న విద్యని 10 మందికి ఉపయోగపడేలా చేయగలుగుతారు. కొత్త వస్తువులు క్రియేట్ చేయడం, ప్రయోగాలు చేయడంలో కలిసి వస్తుంది. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి వృత్తిపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఉద్యోగపరంగా స్థాన మార్పులు కనపడుతున్నాయి. పదోన్నతులు కనపడుతున్నాయి. ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి ఇంటి పనులు చకచకా చేసుకోగలుగుతారు. ఇంట్లో అందరినీ మెప్పించగలుగుతారు. భర్తతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సొంతంగా ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టాలంటే స్త్రీలకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు బాగా కనపడుతున్నాయి. కాకపోతే వ్యాపారస్తులు ఇందాక నేను చెప్పినట్టుగా మీరు పోటీతత్వంతో వ్యాపారం చేయాలి. పోటీతత్వం ఏంటి? అవతల వాడు 10 రూపాయలకి ఇస్తుంటే మీరు 9.35 ఇవ్వండి. ప్రతి మనిషి కూడా పావలా తక్కువైనా సరే, ఎంత పనున్నా సరే మానుకుని క్యూలో నుంచి ఉంటాడు. మనిషి యొక్క నైజం అలాంటిది. కాబట్టి కొంచెం వ్యాపారస్తులు ఏమీ లేదు, పావలా తక్కువ వ్యాపారాలు చేయించాలి. మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా ఓ పావలా అయినా తక్కువ ఉండాలి మీ దగ్గర. కనీసం పావలా తక్కువ ఉండాలి. మరీ భారీగా అక్కర్లేదు, చాలు. ఆ యొక్క పేరు వచ్చిందంటే మీ దగ్గర వ్యాపారం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి చక్కగా వ్యాపారస్తులకు అనుకూలంగానే కనపడుతుంది. కాబట్టి ఏదైనా ప్రతిరోజు పొద్దునే 1/2 గంట సేపు దేవుడి దగ్గర పూజ చేసుకుని మీ పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే ఈ నెలంతా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా,
లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు, స్వస్తి.